श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं वृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनां येभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचनं कृष्णं वन्दे जगद्गुरुम्। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు
మహానందాంగనాడింబకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులత శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తములు మహాఫలంబు విమల వ్యాసాలంబునై వెలయం భాగవతాఖ్య కల్పతరు సద్విజ శ్రేయమయీ సర్వవేదార్థ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. వామనుడు తన 3 పాదములతో 3 లోకాలని కొలిచాడు. అవేమిటంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనేటువంటి పేర్లు కలిగినటువంటివి ఈ 3 లోకాలు. ఈ భూలోకం అనేటువంటిది ద్రవ్యమయమైనటువంటిది, అంటే మ్యాటర్ అనేటువంటిది. భువర్లోకము శక్తిమయమైనటువంటిది, అంటే ఫోర్స్. సువర్లోకం అనేటువంటిది ప్రజ్ఞామయమైనటువంటిది, అంటే కాన్షియస్నెస్. మ్యాటర్, ఫోర్స్, కాన్షియస్నెస్ అనేటువంటివి ఈ భువస్సువర్లోకములు. వాణ్ణి ఆక్రమించాడు. 3 పదా విచక్రమే విష్ణుర్ గోపా అదాభ్య అతో ధర్మాణి ధారయన్ అని ఋగ్వేదంలోని విష్ణు సూక్తంలో ఉన్నటువంటి మంత్రం. 3 పద అంటే 3 పదములతో విచక్రమే విక్రమించను అంటే ఆక్రమించాడనమాట. ఆక్రమించడం ఏమిటండి? లోకాల్ని, అంటే వాటి యందు తాను అంతర్యామిగా నిలిచాడు అని అర్థం. అంటే ఆక్రమించడం అంటే, అంతేగాని ఆక్రమించడం అంటే దురాక్రమణం అర్థం కాదు. 3 లోకాల్ని, అంటే మ్యాటర్, ఫోర్స్, కాన్షియస్నెస్ అనేటువంటిది ఈ 3 ప్లేన్స్ని, 3 లోకాల్ని కూడా వాటిలో అంతర్యామిగా నిండి ఉన్నాడు. పాదములు, పాదము అనేటువంటి పదానికి మనకి మామూలుగా ఫుట్ అనే అర్థము మనం విఖ్యాతంగా ఉంది. కానీ పాదము అంటే 4వ వంతు అని అర్థం. పురుష సూక్తంలో పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని రోజు మనం చదువుకుంటున్నాం. అస్య విశ్వభూతాని అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా, ఈ సృష్టి అంతా కూడా అస్య పాద 4వ వంతు మాత్రమే. అంటే పురుషుడు ఎవరి ఎందైతే లోకాలన్నీ ఇమిడి ఉన్నాయో, ఎవరిలోంచి అయితే బయటకు వస్తాయో, మళ్ళీ ఎవరిలో అయితే లీనమవుతాయో, అటువంటి ఆయనలో ఈ సమస్త సృష్టి అంతా కూడా 4వ వంతు మాత్రమే బయటికి వ్యక్తమయ్యేటువంటిది. పాదో అస్య విశ్వభూత అని బయటికి చరాచర జగత్తుగా, జీవులుగా వ్యక్తమయ్యేటువంటిది పాద 4వ వంతు మాత్రమే. మరి 4 భాగాలు, 4వ వంతుని మరి మిగతా 3 వంతులు అంటే త్రిపాద్ అస్య అమృతం దివి. మిగిలినటువంటి 3 పాదాలు అమృతమయమైనటువంటి స్థితిలో
దివ్యమైనటువంటి లోకంలో ఉంటాయి తప్ప ఆ 3 వంతులు బయటికి వ్యక్తం కావు, అవ్యక్తంలో ఉంటాయి. 4వ వంతు మాత్రమే వ్యక్తమవుతుంది, 3 వంతులు వ్యక్తము కావు. అదేమిటంటే మొత్తం వ్యక్తం చేయకుండా దాచేసుకుంటాడా అని అర్థం కాదు. వ్యక్తము అవ్యక్తము 2 స్థితులు ఉన్నాయి. అవ్యక్తాన్ని సబ్జెక్టివిటీ అంటారు, వ్యక్తమును ఆబ్జెక్టివిటీ అంటారు. ఆబ్జెక్ట్ అంటే స్థూలమైనది, మన కంటికి కనిపించేటువంటిది, శబ్దస్పర్శ రసరూపాలు అనేటువంటి వాటికి ద్వారా తెలుసుకోబడేటువంటిది, ఇది ఆబ్జెక్టివ్. అది అది దేంట్లో చేతి వచ్చిందో, వ్యక్తం కాకముందు దేంట్లో ఉందో దాని అవ్యక్తము లేక సబ్జెక్టివ్ స్టేట్ అంటారు. అంటే ఎలాగంటే మనం అగ్గిపుల్ల గీసామనుకోండి, అగ్గిపెట్టికి మంట వచ్చింది. ఈ గీసిన తర్వాత మంట వచ్చింది. ఈ మంట అంతకుముందు ఎక్కడుంది? అగ్గిపుల్లలో ఉందా? లేదు. అగ్గిపెట్టెలో ఉందా? అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటాయి కానీ మంట ఏం లేదు. అగ్గిపెట్టెలో మంట ఉంటే పుల్లలు ఎప్పుడో కాలిపోయి ఉండేవి. ఎలా ఉంటాయి అందులో? కాబట్టి అగ్గిపెట్టెలోనూ లేదు, అగ్గి పుల్లలోనూ లేదు. కానీ అలా గీసినప్పుడు వ్యక్తమైంది, అంటే బయటికి కనబడింది. అలా గీయకముందు ఉన్నదా లేదా? లేదంటే లేనిది బయటికి ఎలా వస్తుంది? నిజంగా అక్కడ లేదంటే లేనిది బయటకు వచ్చే అవకాశం లేదు, లోపల ఉన్నదే బయటకు వస్తుంది. మరి ఉంటే మనకి ఎక్కడ అంతకుముందు ఉన్నట్టు కనబడలేదే అంటే అది అవ్యక్త స్థితిలో ఉంది, వ్యక్తం కాకముందు ఉన్నటువంటి స్థితిలో ఉంది. మన అగ్గిపుల్ల గీసినప్పుడు బయటికి ఫ్లేమ్ అంటే మంటగా వ్యక్తమైంది. గీయకముందు అంతకుముందు అగ్నిగా మాత్రమే ఉంది, మంటగా బయటికి రాలేదు. మనం అన్నీ కలగాపలగం చేసుకున్నామని తెలియదు. మంట, అగ్ని ఇవన్నీ ఒకటే అనుకుంటాం. అగ్ని అనేటువంటిది వీటిలో అంతర్యామిగా ఉన్నటువంటి స్థితి. మంటగా బయట ఫ్లేమ్, ఫైర్, ఫ్లేమ్. అగ్ని అంటే ఫైర్, మనకు కనిపించే మంటగా వచ్చింది ఫ్లేమ్. దానికి దీనికి సంబంధం ఏమిటి అన్నారు. సంబంధం ఏమిటంటే మనందరం కూడా నేను ఉంటున్నాం. ఈ నేను అనేటువంటిది ఒక ఆకారంగా కట్టుకుని కనిపించేటువంటి స్థితిలో వచ్చినటువంటిది మన శరీరం. అంటే మన శరీరం నేను అనేటువంటి దాని యొక్క వ్యక్తమైనటువంటి స్వరూపం. నేను అనేటువంటిది విశ్వం అంతటా నిండి ఉంటుంది, కానీ దానికి ఆకారము అనేటువంటిది బయటికి వ్యక్తమైనటువంటి స్వరూపంగా వస్తే దాన్ని మనం మన శరీరం అంటున్నాం, కనబడేటువంటిది. అలాగ మనకి మన శరీరం ఎలా అయితే బయటికి వ్యక్తమై కనబడుతుందో, వ్యక్తమైనప్పుడు శరీరం కనబడుతుంది. అలాగే దాగి ఉన్నటువంటిది, అగ్నిగా ఉన్నటువంటిది మంటగా బయటికి అప్పుడు వస్తుంది. అందుకని ఫ్లేమ్ అనేటువంటిది అగ్నికి ఒక భౌతికమైనటువంటి ఆకారంగా కనిపించేటువంటిదిగా బయటికి వ్యక్తమైంది. అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చింది. ఇలా ప్రతి క్షణము కూడా ప్రతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది
పరమాణువు కూడా, ఆ పరమాణువులు అనేటువంటివి ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ప్రతి క్షణము కూడా పరమాణువులు వ్యక్తం అవుతూ ఉంటాయి, బయటికి పుడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. అంతకుముందు ఆకాశంలో ఉన్నాయా లేవా అంటే ఆకాశముగా ఉన్నాయి. ఆకాశము అనేటువంటి స్థితిలో ఉన్నాయి, అందుకని అవ్యక్త స్థితిగా ఉన్నాయి. ఆకాశము అనేటువంటిది ఏమిటి అసలు అంటే వాయిడ్ స్పేస్ అనుకుంటారు. వాయిడ్ అంటే ఖాళీ, ఏమీ లేదు అందులో అని. ఎంప్టీ స్పేస్, వాయిడ్ స్పేస్ అని అనుకుంటారు. కానీ మనం వేదం ఏం చెప్తుంది? ఇది ఎంప్టీ స్పేస్ కాదురా, పూర్ణం. అన్నిటినీ తన యందు ఇమిడ్చుకుని ఉన్నటువంటి నిండు కుండ వంటిది ఆకాశం, నిండుగా ఉన్నట్టు పూర్ణం. పూర్ణం అదః పూర్ణమిదం, అది ఇది అనేటువంటి సమస్తం కూడా పూర్ణమైనటువంటిది. అందుకని ఏమీ లేకపోవడం కాదు, అన్నీ కూడా అందులోంచి వస్తాయి, ఆకాశం నుంచి. ఆకాశం అనే స్టేట్, ఆకాశం అనేటువంటి స్థితి, దాన్ని ఏమని సైంటిఫిక్గా చెప్తా అన్మానిఫెస్ట్ స్టేట్, అవ్యక్త స్థితి. అందులో ఉన్నప్పుడు న్యూట్రల్గా ఉంటుంది, కదలిక ఉండదు. కదలిక వచ్చినప్పుడు అది కదిలి ఒక ఆకాశంగా ఉన్నది అనేక ఆకాశములుగా వ్యక్తమవుతుంది. మళ్ళీ ఇదెక్కడ కన్ఫ్యూజన్ అండి? ఆకాశం అంతా ఒకటే అంటున్నారు. దీనికి పైథాగరస్ అనేటువంటి ఆయన ఒక ధ్యానం చేసుకునేటువంటి వాక్యంగా ఇచ్చాడు. స్పేస్ డికంపోజ్డ్ ఇంటూ స్పేసెస్, దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్ అన్నాడు. ఆకాశం నుంచి వాయువు ఎలా పుట్టిందంటే, ఆకాశముగా ఉన్నటువంటిది ఆకాశములుగా కదలిక వల్ల పుట్టింది. స్పేస్ డికంపోజ్డ్ ఇంటూ స్పేసెస్ అన్నాడు. డికంపోజ్డ్ అనేటువంటిది అక్కడ ఒక సంకేత పదం. అంటే మనం శాస్త్రం చదువుకున్నప్పుడు, సైన్స్ చదువుకున్నప్పుడు అందులో సంకేత పదాలు ఉంటాయి. ఆ సంకేత పదాలు తెలియకపోతే ఊరికే చదువుకున్నాం అనుకోండి, మనకి కన్ఫ్యూజన్ పడతాం. డికంపోజిషన్ అనే పదానికి ఏమిటంటే, మనం ఒక పండు ఏదో ఉందనుకోండి, దాన్ని ఇలా తీసి ఒక కాయను కోసి పండుగ అటువంటిది పెట్టి దాన్ని వదిలేస్తే అది క్రమంగా ఏమవుతుంది, దాని అంతా మారిపోతుంది. మారిపోయి దాని పదార్థాల లక్షణం అనేటువంటి దాంట్లో విడిపోతుంది. దాన్ని అలా విడిపోవడాన్ని డికంపోజిషన్ అంటాం. ఒకటిగా ఒకే ఐటంగా ఉన్నటువంటిది, ఆ ఒకటిగా ఉన్నటువంటి దాన్ని నుంచి అనేకములు అవడం అనేటువంటిది, ఈ రెండు స్టేట్స్ ఉన్నాయి. ఒకటిగా ఉన్నది ఏకము అంటారు, ఒకటిగా ఉన్నటువంటిది చాలా వాటిలుగా విడిపోవడం అనేకము అంటారు. ఏకము, అనేకము, వన్ అండ్ మెనీ. అందుకని ఒక్కటిగానే ఉన్నటువంటిది పరమాత్మ అనే తత్వం, అదే అనేకములుగా అయి సృష్టిగా మారింది. అందుకని ఆకాశము అనేటువంటిది ఒకే తత్వంగా ఉండి ఉన్నటువంటిది, దాంట్లో ఈ అనేకములుగా అవడం అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి, కదలిక.
అందుకని స్పేస్ అంటే ఆకాశం డికంపోజ్డ్ ఇంటూ స్పేసెస్ అన్నాడు పైథాగరస్. డికంపోజ్డ్ ఇంటూ స్పేసెస్ అంటే ఒకటిగా ఉన్నటువంటిది అనేకములుగా తయారైంది. అండ్ దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్ అన్నాడు. అంటే కదలిక వల్ల ఆ కదలిక అనేటువంటిది దాన్ని వాయువుగా మారింది అన్నాడు. ఆకాశం నుంచి వాయువు, అదే మనకి ఆకాశాద్ వాయు అని మన ఉపనిషత్తులో పంచభూతాలు అనేటువంటివి ఎలా పుట్టాయో ఆ సీక్వెన్స్ అని ఇచ్చారు. ఆకాశంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వాయువు పుట్టింది అని ఎలా పుట్టిందంటే అది ఫార్ములా ఇచ్చాడు ఆయన. ఇవి మనకి ధ్యానం చేస్తే అప్పుడు దర్శనమిస్తాయి. లేకపోతే కేవలం మనం మామూలుగా టెక్స్ట్ బుక్ చదువుకుంటే అర్థమైనట్టుగా ఉంటుంది అని అర్థం కాదు. ఆకాశం అంటే ఏమీ అర్థం కాదు. మామూలుగా ఏమీ లేనటువంటి ఖాళీ జాగా అనుకుంటాం. మాస్టర్ గారు ఏమన్నారంటే ఖాళీగా ఎక్కడ ఉంటుందంటే ఖాళీగా ఉందనుకునేవాడు బుర్రలో ఉందన్నారు. సర్వమిత్యాకాశే అని ఒక వాక్యం ఉంది ఉపనిషత్తులో. సర్వమిత్యాకాశే అంటే ఏమంటే ఫార్ములా అది. సమస్తము ఆకాశము. ఆకాశం అంటే అన్నీ కూడా ఇమిడి ఉన్నటువంటిది, అన్నీ కూడా అందులో ఉన్నటువంటిది. సర్వం ఇది ఆకాశే, అంతా కూడా ఆకాశంలోనే ఉంటుంది. సర్వం అంటే అంతా అంటే ఏమిటి అంటే సూర్యచంద్రాలు, ఈ గ్రహగోళాలు, తారకలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇవి ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశంలో వ్యక్తంగా రావడానికి ముందు ఎక్కడున్నాయి? ఆకాశంలో అవ్యక్తంగా ఉన్నాయి. ఎలాగా అంటే అవన్నీ మనకి ఎలా అర్థమవుతాయంటే అందుకనే సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అగ్గిపుల్ల గీస్తే ఆ మంట ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో దాని గురించి మనకు జస్ట్ ధ్యానం చేస్తే అప్పుడు అవి అర్థమవుతాయి. అంటే ఒకటే ఫార్ములా మొత్తం, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావడం అనేటువంటిది ఫార్ములా కీ. అది ఎలాగైతే అగ్గిపుల్ల గీసినప్పుడు మంట బయటికి వ్యక్తమైందో అలాగే ఈ గ్రహగోళ తారకాదులు, సూర్యుడు, సూర్యమండలాలు ఇవన్నీ కూడా గెలాక్సీస్ అంటారు. అవన్నీ కూడా ఆకాశంలోనే ఉంటాయి, అవ్యక్తంగా ఉంటాయి. అవి వ్యక్తంలోకి వస్తాయి. ఇంకో విచిత్రం ఉంది. నిరంతరం ఏం జరుగుతూ ఉంటుందంటే వ్యక్తంలోకి వచ్చి అవి పెరిగి 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 బాగా ఫుల్గా పెరిగిన తర్వాత మళ్ళీ ఏమవుతాయండి? అప్పుడు మళ్ళీ అవ్యక్తంలో ఎక్కడి నుంచి వచ్చి అక్కడ వెళ్ళిపోతాయి, వెనక్కి అవ్యక్తంలోకి వెళ్తాయి. అదే సృష్టి వ్యక్తంలోకి రావడం, లయము డిజల్యూషన్లోకి వెళ్ళిపోవడం. ఈ మధ్యన ఇవి వ్యక్తంలోకి రావడం, పెరగడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇదంతా జరిగేటువంటి దాన్ని స్థితి అంటారు. అందుకని ఈ వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి మారుతూ ఉంటాయి. ఈ మూడు ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఈ మూడు ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి గారు సైమిల్టేనియస్గా జరుగుతుంటాయి, కంటిన్యూస్గా సైమిల్టేనియస్గా ఉంటాయి. అది ఒక బ్యాక్గ్రౌండ్ మీద జరుగుతాయి. ఆ బ్యాక్గ్రౌండ్ నారాయణ అంటారు. సృష్టి, స్థితి, లయము అనేటువంటి మూడు కంటిన్యూస్ ప్రాసెస్. అది అట్నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు మారుతూ ఉండడం అనేటువంటిది. అలాగే ఈ ప్రాసెస్లో కొన్ని బ్రహ్మాండములు, కొన్ని సూర్యగోళాలు, సౌర కుటుంబాలు పుడుతూ ఉంటాయి. ఈ లోపల కొన్ని సౌర కుటుంబాలు ఎక్కడి నుంచి వచ్చి అందులో డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఇవి పుడుతూ ఉంటాయి, డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. మనం చూడండి, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు ప్రతి నిమిషంలోనూ కొన్ని వేలాది మంది జీవులు పుడుతూ ఉంటారు. అదే టైంలో కొన్ని వేలాది మంది శరీరం వదిలేస్తూ ఉంటారు. అవునా కాదా? అంటే మనం
గమనించవు అంతే. ఇవన్నీ ఎవరు గమనిస్తారని, నేను గమనించమని కావాలంటే గమనించి, లేకపోతే మానేయి. అంటే ఆబ్లిగేషన్ ఏం కాదు. అబ్బా వీటి గురించి మనకెందుకండి అంటే అలాగే ఉండు. నువ్వు ఎప్పుడైనా మనం ఎలా వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, మన భూమి ఎక్కడి నుంచి వచ్చింది అని అనిపించినప్పుడు అప్పుడు ఇవన్నీ ఈ విజ్ఞానం అంతా నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి చూస్తావు, అలాగే ఉండి పడుకుని నిద్రపోతూ ఉండు. వాటి మీద మనం నిద్రపోతూనే ఉన్నాం. ఇవన్నీ మనలో జరిగేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం మెలుకున్నామా, నిద్రపోతున్నామా? మనం శుభ్రంగా నిద్రపోతుంటే ఎలా నిద్రపోతున్నప్పుడు మనకు ఉన్నవి ఏమైనా కనిపిస్తాయా? అన్నీ మన కళ్ళెత్తుటే ఉంటాయి. కళ్ళు తెరిచినప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మామూలు ప్రజ్ఞలో ఉన్నప్పుడు నిద్రపోవచ్చు. మనం ప్రేయర్ చేస్తూ నిద్రపోతున్నాం, లేకపోతే వింటూ నిద్రపోతున్నాం, ఏ రకంగా నిద్రలోకి వెళ్ళినా సరే ఇవన్నీ ఎదురుకుండా ఉంటాయి కానీ కనబడవు. అంతే కదా. అలాగే మన చైతన్యం సుప్త చైతన్యంగా ఉన్నప్పుడు మనం మెలుగుగా ఉన్నాం అనుకుంటాం కానీ మనకి కళ్ళు తెరిచి ఉంటాం, మెలుగుగా ఉంటాం, తిండి తింటూ ఉంటాం, ఇవన్నీ చేస్తున్నట్లుగా ఉంటుంది. కానీ ఈ ప్రజ్ఞ ఎందు మనం నిద్రపోతూ ఉంటాం. కానీ అందువల్ల మరి ఇదంతా కూడా ఏమిటోనండి. అందుకని అది తెలుసుకోవడం కోసం ప్రయత్నం ఎప్పుడైతే మనలో మొదలైందో అప్పుడు మనకి ఇవి అర్థమవుతాయి. ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఎలా వచ్చింది ఇదంతా. ఇలా తెలుసుకుందామని అనిపించింది మొట్టమొదటి సృష్టికర్త అయిన బ్రహ్మకి. అది మనం చదువుకున్నాం. చతుర్ముఖ బ్రహ్మగారికి నేనున్నాను అని కళ్ళు తెరిచాడు. మనము అంతే. రోజు నిద్ర నుంచి మెళుకు రావడం అంటే అర్థం ఏమిటండి? నేనున్నాను అని ప్రజ్ఞ, అది మెళుకు రావడం అంటే. అంత మనం నిద్రపోతున్నప్పుడు నేనున్నాను, మనం ఉంటాం కానీ నేనున్నాను అని మనకి బాహ్య ప్రజ్ఞ పనిచేయదు కదా. నేనున్నానని తెలియదు, మనం ఉంటాం. అంటే ఈ ల్యాబొరేటరీ ఆపరేటర్స్ అంతా ఉంటుంది. ఈ ఆపరేటర్స్ మనం కళ్ళు మూసుకోగానే ఆపరేటర్స్ అయిపోయింది అనుకోండి, ఇంక వాడిని అటు నుంచి ఇటు తీసుకెళ్ళిపోవడమే. ఈ ఆపరేటర్స్ అనేటువంటిది ఆగదు, ఆ పని చేస్తూ ఉంటుంది. అవన్నీ లోపల పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడి కంటిన్యూస్గా సృష్టి కార్యక్రమం మీద స్థితి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, కంటిన్యూస్గా ప్రాసెస్. అందుకని మనం నిద్రపోవడం అంటే ఏమిటో అని దాని గురించి ఎప్పుడు మనకు అర్థం కాదు. నిద్ర అంటే ఏమిటి? అందుకనే దీనికి ఒక ప్రాసెస్ చెప్పారు. అబ్జర్వ్ వెన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు స్లీప్ అన్నారు. నీకు నిద్ర వస్తుంది అని అయిపోయింది. ఆ నిద్రలోకి జారుకుంటున్నటువంటి క్షణాన్ని కొంచెం అబ్జర్వ్ చేసి అది ప్రాక్టీస్ చేయి. అబ్జర్వ్ చేయడం, మళ్ళీ నిద్రలోంచి మెడుకు వచ్చే క్షణాన్ని కూడా అబ్జర్వ్ చేయి. ఈ గమనించడం అనేటువంటి ప్రాక్టీస్ చేస్తే దానివల్ల ఈ నిద్రలోకి తెలియకుండా వెళ్ళిపోవడం అనేటువంటిది ఉండదు. క్రమంగా అప్పుడు ఏమవుతుంది తెలిసిన, ఇక మనం నిద్రించవచ్చు అనుకున్నప్పుడు నిద్ర వస్తుంది వెంటనే. నిద్ర అంటే ఏమిటి? మన లోపల ఆపరేటర్స్ కాదు, మనస్సుకి ఇంద్రియాలకి. మనస్సుని ఇంద్రియాలని షట్ డౌన్, స్విచ్ ఆఫ్ చేస్తాం. అది నిద్ర అంటే. మళ్ళీ స్విచ్ ఆన్ చేసిన మెళుకు రావడం అంటే. మెళుకు రావడం అంటే నేను ఉన్నాను అనే ప్రజ్ఞలోకి రావడం. అందుకనే మన మాస్టర్ గారు గోదా వైభవంలో ఒక పద్యంలో గోదా అమ్మవారు రంగనాథుడు ఆ గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ సశరీరంగా ఆయనలో లీనమైపోయింది. ఆ లీనం అయిపోయిన తర్వాత అక్కడ ఏ స్థితిలో ఉంది నాకు పద్యంలో రాశారు. మనసుకు సుప్తియే గాని తనకు కాదు అని పద్యంలో. సుప్తి అంటే నిద్ర,
నిద్ర లాంటి స్థితి మనసుకు వస్తుంది కానీ తనకు కాదు, నేను అనేటువంటి ప్రజ్ఞకు కాదు నిద్ర వచ్చేది. ఈ మనస్సుకి నిద్ర వస్తుంది. అది మన నిద్ర. మనందరం నిద్ర అనేటువంటిది అనుభవించేటువంటి స్థితి మనస్సుకి, ఇంద్రియాలు. ఆటోమేటిక్గా మనస్సు షట్ డౌన్ అయిపోతే ఇంద్రియాలు షట్ డౌన్ అయిపోయినట్టే. మనస్సు షట్ డౌన్ అయినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, జ్ఞానేంద్రియాలు అవన్నీ పనిచేయవు కదా. కర్మేంద్రియాలు పనిచేయవచ్చు, ఎందుకంటే దానికి అవి వేరే దీంట్లో కంట్రోల్లో ఉంటాయి. అంటే ఏమిటి, మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఒక్కోసారి కాళ్ళు చేతులు కలిపితే కలవచ్చు, కానీ అది మనకు తెలిసి కాదు. కొంతమంది నిద్రపోతున్నా నడిచి వెళ్తారు నిద్రలో. కొంతమంది నిద్రలో లేచి నిద్రలోనే తలుపు తీసుకుని బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. అదొకటి. అంటే కర్మేంద్రియాలు మాత్రం పనిచేస్తాయి కానీ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. జ్ఞానేంద్రియాలు పనిచేయాలంటే మనస్సుకు మెలకు వస్తేనే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. ఎందుకని మనస్సును షట్ ఆఫ్ చేస్తే జ్ఞానేంద్రియాలు షట్ డౌన్ అయిపోతాయి. ఎందుకంటే అలా చేయడం అంటే, అలా చేయకపోతే ఏమవుతుంది తెలిసిన, ఆ మెషిన్ని ఆపకుండా కంటిన్యూస్గా అలా ఉంచారనుకోండి, అప్పుడు వేర్ అండ్ టేర్ త్వరగా వచ్చేస్తుంది మెషిన్కి. ఎందుకంటే మన భౌతికమైనటువంటి శరీరం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మెషిన్ లాంటిది. అందుకని దీనికి ఈ మనస్సు ఇంద్రియాలు కంటిన్యూస్గా పనిచేసాయనుకోండి, తొందరగా అరిగిపోతుంది, అరుగుదల వస్తుంది, వేర్ అండ్ టేర్ అంటారు. అందుకని అదే పనిగా మనం ఏదో చాలా బిజీగా ఉండి చాలా రోజులు నిద్రను బలవంతంగా ఆపేసుకుని పని ఎక్కువ చేసామనుకోండి, వేర్ అండ్ టేర్ వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి నిద్ర ఎందుకు అవసరం అంటే, భౌతిక శరీరంలో జరిగేటువంటి సిస్టమ్స్కి అక్కర్లేదు. రక్త ప్రసారం, గుండె, వాటికి నిద్రపడడం అక్కర్లేదు. అవి ఒకసారి ఎప్పుడో ఫైనల్గా వదిలేసేప్పుడు ఆగుతాయి, అప్పటిదాకా ఆగవు, అవి కంటిన్యూస్గా పనిచేస్తాయి. కానీ అవి పనిచేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ సప్లై, డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఉందే, అది ఈ మనస్సు జ్ఞానేంద్రియాలకి కాసేపు షట్ డౌన్ చేయకపోతే ఈ ఎనర్జీ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు ఇవన్నీ. నిద్ర ఎందుకండి, నిద్రాహారాలు మానేసి చేయకూడదు. అలా అని ఎప్పుడు ఆహారం తీసుకుంటామా, ఎప్పుడు నిద్రపోతామా అంటే అది కూడా రోగమే. ఆహారం ఎప్పుడు లోపల నుంచి సిగ్నల్ వస్తుందో, ఆ సిగ్నల్ లోపల నుంచి వాడు సిగ్నల్ ఇస్తారు, ఇప్పుడు ఆహారం అవసరం అంటే చెప్తారు. అలా సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ఆహారం తీసుకుంటూ ఉండి, అలాగే మన నిద్ర అనేటువంటిది కూడా ఎప్పుడు అవసరమో సిగ్నల్ వస్తుంది. అది కూడా దీన్ని గమనించకుండా ఉండేటువంటి స్థితిలో మనం జీవిస్తున్నాం అనుకోండి, ఈ సిగ్నల్స్ లోపల నుంచి వచ్చేటువంటి సంకేతాన్ని మనం గమనించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోవడము. కొంతమంది ఉంటారు బాబా, రోజంతా ఏ పని చేస్తున్నా ఒకసారి అలా వెళ్ళి నోట్లో వేసుకుని నవ్వులుతుంటారు. చాలా పొరపాటు, అది చేయకూడదు. ఎప్పుడు ఏ టైంలో తీసుకోవాలో ఆ టైంలో తీసుకోవాలి ఆహారం. పైగా మనం ఆహారం అనేటువంటి తీసుకున్నప్పుడు దాన్ని అలౌ చేసి లోపలికి యాక్సెప్ట్ చేసి దాన్ని ఉపయోగించి పనిచేయడం అనేటువంటి ప్రజ్ఞల లోపల మనం పనిచేస్తుంటారు మనలో. ఎవరా ప్రజ్ఞలు, వాళ్ళ అంతర్యామైనటువంటి భగవంతుడే. అదే 15వ అధ్యాయంలో చూడ, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. జీవులందరి శరీరములలో వైశ్వానరుడు రూపంలో నేను పనిచేస్తూ ఉంటాను అన్నాడు భగవంతుడు. వైశ్వానరుడు అంటే
విశ్వం అంటే విశ్వానికి సంబంధించినటువంటి సమస్త జీవుల యొక్క శరీరాలకు కూడా సంబంధించినటువంటి వాడు అయినటువంటి రూపంలో అంటే అగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం అన్నాడు. చతుర్విధం అంటే 4 స్టేజెస్గా తీసుకున్నటువంటి ఆహారాన్ని పచనం చేస్తాను, డైజెస్ట్ చేస్తాను అన్నాడు. పచనం అంటే వండడం. ఏమిటంటే వండిన ఆహారాన్ని మళ్ళీ వండుతాడు లోపల్లో. అంటే ఎలా అయితే మనం ఆహారాన్ని గింజలుగా ఉన్నటువంటిది లేకపోతే ఉన్నటువంటి సాలిడ్గా ఉన్నటువంటిది పచనం అంటే వండడం చేసి దాన్ని తినేటువంటి రూపంలో తీసుకొచ్చుకుంటాము, అలాగే మనం లోపల తీసుకున్న ఆహారాన్ని లోపల దాని జీర్ణ ప్రక్రియ అనేటువంటిది కూడా 4 స్టేజెస్ 4 స్టేజెస్లో అవుతూ ఉంటుంది. అందుకని ఈ 4 అనేటువంటిది అదొక ఫార్ములా. అందులో ఒక వంతు మాత్రమే బయటికి మనకు తెలిసేటువంటిది అని ఇంకొక ఫిక్స్డ్ ఫార్ములా. అలాగే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం, ఆ సబ్జెక్ట్ అంతా మనకి వచ్చేసింది కదా, ఆ సబ్జెక్ట్లో 1/4 మాత్రమే మనకు వ్యక్తం అవుతుంది మనకి. అలాగే మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని మనం బయటికి చెప్పగలం, మాట్లాడతాం, బోధిస్తూ ఉంటాం. నీకు మొత్తం లోపల నేర్చుకున్న దాంతో 1/4 వరకు మాత్రమే నువ్వు చెప్పగలవు, బోధించగలవు, మాట్లాడగలవు. మిగతా 3 వంతులు లోపలే ఉంటుందిరా అబ్బాయి, నీ ఇష్టం కాదు. అందుకని త్రిపాదస్య అమృతం దివి, అది కాస్మిక్ ఫార్ములా. అది నువ్వెక్కడ మారుస్తావు? కాదండి ఎంత చెప్పానికి నీకే, నువ్వు ఎంతైతే ఉందో దాంట్లో నా 1/4 మాత్రమే బయటకు వస్తుంది. అని చూసారా? పానకాల స్వామి మంగళగిరి దండకు వెళితే నువ్వు చెంబు పానకం పడితే సగం చెంబే తాగుతాడు ఆయన, గ్లాసులు పడితే సగం గ్లాసులే తాగి మిగతా బయటికి వేసేస్తాడు. నువ్వు బిందెల పానకం పోస్తే బిందెలో సగం బిందెలు తాగుతాడు. నువ్వు ఎంతైనా పోయి సగం మనకి వెనక్కి వస్తుంది. అలాగే ఇది కూడా నీకు ఎంత నువ్వు నేర్చుకున్నా అందులో 1/4 మాత్రమే బయటకు ఎక్స్ప్రెస్ చేయగలవు. ఎందుకంటే ఇది సృష్టికి సంబంధించిన ఫార్ములా, కాస్మిక్ ఫార్ములా అది. అందుకని సృష్టి 4 వంతుల్లో 4వ వంతు మాత్రమే బయటికి వ్యక్తం అవుతుంది, మిగతా 3 వంతులు అవ్యక్తంగానే ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది సృష్టి ధర్మాల్లో ఒకటి కాస్మిక్ ఫార్ములా. దాన్ని ఎవరు ఎప్పుడు మార్చడానికి వీల్లేదు. నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి వల్ల అక్కడ పనిచేయవు. కాబట్టే అది సృష్టి ధర్మం కనుక సృష్టిలో ఎక్కడ చూసుకున్నా అన్ని చోట్ల అదే ప్రతిఫలిస్తూ ఉంటుంది. మనం మాట్లాడే మాట 1/4 బయటకు వస్తుంది. వైఖరి వాక్కు పరా పశ్యంతి మధ్యమ అనే 3 స్టేజెస్ బయటికి వ్యక్తమయ్యేవి కాదు. అలాగే ఈ భూమిని కనుక మనం గమనిస్తే 3 వంతులు నీళ్ళల్లో ఉంది, 1/4 బయటికి కనబడుతూ ఉంది. భూమి అంటే సాలిడ్ స్టేట్, సాలిడ్గా వచ్చినటువంటిది 1/4. అలాగే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, బిహేవియర్ మనం గమనిస్తే అదంతా 1/4. ఉదాహరణకి మన మనుషులం మొట్టమొదట మానవ జాతి స్వభావం అన్నారు. 2వ స్టేజ్లో వచ్చేటప్పటికి వాడు ఏ జాతిలో పుట్టాడో, భారత జాతి అనుకోండి, భారత జాతి స్వభావం. 3వది ఏ వంశంలో పుట్టాడో, ఏ ఇంట్లో పుట్టాడో ఆ స్వభావం. ఫైనల్గా ఇవన్నీ కలుపుకొని వీడి బిహేవియర్ అంటూ ఒకటి బయటకు వస్తూ ఉంది. ఆ 4వ వంతే మనం చూస్తున్నాం. 3 వంతులు కంటికి కనబడేది కాదు. ఒక బిల్డింగ్ చూసామనుకోండి, ఆ కట్టినటువంటి ఈ బిల్డింగ్ అనేది 4th స్టేజ్, 1/4. దీనికి ముందు మొట్టమొదట ఖాళీ ప్రదేశం ఉంది, తర్వాత కట్టాలనే సంకల్పం కలిగింది, తర్వాత ఇంజనీర్ మైండ్లో బ్లూ ప్రింట్ వచ్చింది, ఫైనల్గా కట్టిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ప్రతి దానిలో ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా ఆ 1/4 అనేటువంటిది ఈ ఫార్ములా ఏదైతే ఉందో 3 అవ్యక్తంగా ఉంటే ఒకటే వ్యక్తం అవుతూ ఉంటుంది అనేటువంటిది అన్ని చోట్ల మనం అప్లై చేసి చూసుకోవచ్చు అని చెప్పారు. ఇది మనకు తెలియజేయడానికే మొత్తం కూడా ఈ ఒక సంవత్సరం అనేది కనుక తీసుకుంటే
సంవత్సర పురుషుడు అంటారు కనుక పరమాత్మని సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలల్లో 24 నెలలు, 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు, మొత్తం 24. ఈ 24లో మనం గమనిస్తే 3 వంతులు అన్నాం అనుకోండి 3/4 అని, అంటే 18. 1/4 అన్నాం అనుకోండి 6. 3 వంతులు 18 కనుక 3 వంతులు వాడు అవ్యక్తంగా ఉంటాడని తెలియజేయడానికే మహాభారతాన్ని 18 పర్వాలుగా ఆయన రాశాట. అందులో మళ్ళా 18 అంటే 1 + 8 9. అలా చూసుకున్న సంవత్సరంలో 3 వంతులు, 12లో 3 వంతులు అంటే ఎంత? 9. కాబట్టే గర్భంలో శిశువు కూడా 9 నెలలు ఎందుకుంటాడు అంటే అవ్యక్తంగా, అక్కడ కూడా ఇదే ఫార్ములా అని చెప్పారు. ఎందుకంటే 9 లెక్క ఎందుకు, మనం మార్చుకోలేమా? ఎవడేం మార్చుకోలేడు, సృష్టి ధర్మం అది. అలా అన్ని చోట్ల ప్రతి చోట కూడా ఇదే ప్రతిఫలిస్తూ ఉంటుందని చెప్పారు. దీనికి ఇదిగానే పెద్దలు చెప్పింది ఏమిటంటే, మాస్టర్ గారు చెప్పింది మనకి, ఈ శక్తిపీఠాలు అంటాం, అవి కూడా 18, 18 అనే ఫార్ములా, అలాగే మన 9 అనే ఫార్ములా. 18 అంటే 1 + 8 కాబట్టి. సో నవధాన్యాలని, నవరత్నాలని, నవగ్రహాలని ఇలా చెప్పుకుంటూ వస్తాం. ఇంకోటి, ఒక యజ్ఞం కనుక చేస్తూ ఉంటే ప్రధాన ఋత్విక్కులు ఎంతమంది అంటే అక్కడ 18 మంది అని చెబుతారు. అలాగే కొండ మీద గుడి ఉంటే గర్భగుడికి మెట్లన్నీ, అక్కడ కూడా 18 అని చెబుతారు. అలాగే సంస్కృతంలో మహాకావ్యము అనేటువంటిది, ఇది మహాకావ్యము అని మనం చెప్పాలట అంటే దానిలో నగరార్ణవ శైలర్థుడు కొన్ని లిస్టు ఇచ్చారు ఏవేవి వర్ణనలు ఉండాలి అని. అవన్నీ కలిపి 18 అని చెప్పారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా, అలాగే మహాభారతంలో ఒక చిన్న పార్ట్, ఒక అధ్యాయంలో భగవద్గీత, అది మళ్ళీ 18 అధ్యాయాలు, దానికి మళ్ళీ 18 పేర్లు ఉన్నాయి. అందులో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణీయులు. చివరికి మహాయుద్ధం అంతా పూర్తయిన తర్వాత మహాభారత యుద్ధం, అందులో కేడర్స్ ఉన్నారు, అతిరథుడు, అర్ధరథుడు, మహానదుల మహావీరులని మెయిన్ కేడరు. ఆ మహావీరుడు అనేటువంటి వాడు 18 మంది మిగిలారట చివరికి యుద్ధం పూర్తయ్యేటప్పటికి. ఇలా అలాగే మన దేశంలో పుణ్యనదులు అని చెబుతారు, అవి ప్రధానంగా 18 అని చెబుతారు. అలాగే నరకంలో మనం అనుభవించవలసినవి అనేటువంటివి డిఫరెంట్ రకాలు చెబుతారు, ప్రధానమైనవి 18 రకాలని చెబుతారు, కేటగరైజ్ చేశారు. అంటే ఇలా మనం అలా సెట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆ 18 లేదా 9, 9. అందుకే భగవంతుడు నేను మాసాల్లో మార్గశిర మాసాన్ని అన్నట్ట. 12 మాసాల్లో 9వది మార్గశిర మాసం. ముస్లింలు కూడా వాళ్ళ మాసాలు ఏవో ఉంటాయి, ఆ మాసాల లెక్కలో వాళ్ళకి ప్రధానమైనటువంటి మాసంగా చెప్పేది రంజాన్ అని చేసేది వాళ్ళ దానిలో 9వ మాసం. నవ అంటే సంస్కృతంలో నవ అంటాం, 9 అంటే నిత్య నూతనము. అందుకే మార్పు చెందినవాడు పరమాత్మ. అందుకని ఆ 9 అనేటువంటిది వాడి 9ని ఎంతతో హెచ్చవేసినా గుణించినా 9 1 9, 9 5 45, ఇట్లా మీరు 9 ఇంటూ పక్కన ఎంత నెంబర్ వేసినా వచ్చిన నెంబర్ని మళ్ళా చూస్తే వచ్చిన టోటల్ని కలిపితే 45 అన్నాం. 9 5 45, 4 + 5 మళ్ళీ 9, 9 × 9 81, 8 + 1 మళ్ళీ 9. అందువల్ల అలాగే కలియుగము అన్నాం, 4,32,000 సంవత్సరాలు అన్నాం. 4 3 2 కలిపితే 9 వస్తుంది. దాని పై యుగం దీనికి డబల్ ఉంటుందని చెబుతాం, అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. మళ్ళీ అదంతా కలిపి చూడండి, చివరికి 9 వస్తుంది. ఇలా ఏ యుగం చూసుకున్నా 9 వస్తుంది. అన్ని యుగాలు కలిపి మహాయుగం అంటాం. అక్కడ మళ్ళీ 4 3 2 అదొక మళ్ళీ అదొక సింబాలిజం, అది మారదు. ఆ నెంబర్ కూడా 4 3 2 సున్నాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇందాక చెప్పారు కదా, ఆకాశంలో నుంచే ఆకాశాద్ వాయు, వాయో రగ్ని, అగ్నే రాపహ. ఇలా వచ్చినప్పుడు ఆకాశం ఉన్నప్పుడు శబ్దగుణ ఆకాశం అంటారు. అంటే శబ్దం అనేటువంటిది మనం ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకొకళ్ళకి అది వినపడటం అనేటువంటి మీడియం, అది జరగాలంటే ఆకాశం అనేటువంటిది మాధ్యమంగా దీనిలో జరుగుతూ ఉన్నది అని చెప్పుకున్నాం. అక్కడ ఒకటి ఉన్నది గుణం. దాని తర్వాత దానికి ముందుకు వచ్చే ఆకాశాద్ వాయు, వాయువుకి వచ్చేటప్పటికి గాలి రివ్వున వీస్తూ ఉంటుంది, సౌండ్ వినపడుతుంది, దాంతోపాటు స్పర్శ కూడా ఉంటుంది. దాని తర్వాత అగ్నే వాయోరగ్ని, అగ్ని అనేటప్పటికీ స్పర్శతో పాటు అంటే ఇందాక ఉన్న 2 ఉంటాయి, కొత్తగా కంటికి కనబట్టం కూడా ఉంటుంది. దాని తర్వాత దానికి వచ్చాం ఆపహ, అంటే అర్థం ఏమిటి, టేస్ట్ కూడా తెలుస్తుంది.
ఇలా దీన్ని ఇటు నుంచి చూడమన్నారు, మన వైపు నుంచి. అలాగే భూమి దగ్గరకు వచ్చేటప్పటికి గంధవతి పృథివీ వాసన కూడా తెలుస్తుంది. ఇక్కడ 4 గుణాలు, ఈ 4, 3, 2 మొట్టమొదటి దాన్ని 1 లేదా 0 అంటారు. ఇటు నుంచి వెనక్కి వేసుకుంటే 4, 3, 2, 0. ఈ ఫార్ములా అంటే ఈ సృష్టిలో టైం స్కేల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఇదే ఉంటుందనేది ఇది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని వరాహ పురాణంలోనే మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశంలో పరిశిష్టంలో ఒక భాగంలో ఇచ్చారు. అలా మొత్తం సృష్టి అంతా కూడా ఒక చక్కటి ఫార్ములా ప్రకారం జరుగుతుంది అనేటువంటిది మనం ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అంతే తప్ప ఏదో రకంగా జరిగేస్తుంది అనేటువంటిది కాదు. సృష్టిగా అది లక్షణం. అందుకని పాదం అనగా 4వ వంతు. సృష్టిని 4 భాగములుగా విభజించినచో 3 భాగములు పై చెప్పిన 3 లోకములు. ఇది మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్ అనేటువంటిది. వానితో చేయబడిన దేశము, కాలము, దేహములు, రూపములు, ఇంద్రియములు, మనస్సు మున్నగు వానితో నిండినది మిగిలిన 4వ భాగం. ఆ 3 లోకాల యొక్క దీంతో చేయబడినటువంటిది. ఇది దెబ్బతినుట అనగా ఇదియే. ఈ లోకములను జీవులను కలిసి ఒక 4వ వంతు. ఇవి కాక నాశము లేనివి దివ్యములైనవి 3 పాదములు కలవు. 4 + 3 7 కదా, 7. సప్త ఇమే లోకాహ. ఈ లోకములు 7గా ఉంటాయి ఎప్పుడు. ఏషు చరంతి ప్రాణాహ అన్నారు. ఈ 7 లోకాలను తిరుగుతూ ఉంటే ప్రాణములు అనేటువంటి జీవులు అనేటువంటి వాళ్ళు, ప్రాణములు కలిగినటువంటి వాళ్ళు ఈ 7 లోకముల్లో తిరుగుతూ ఉంటారు. అందుకని 7గా విభజింపబడిన లోకాలు, 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటిది. ఈ 7 మొట్టమొదటి 3 మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్. ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము. ఇది బేసిక్గా ఉన్నటువంటి ఫార్ములా అన్నమాట. అందుకని నాశము ఈ పైన చివరినటువంటివి 3 కలిసి ఈ 4 ఇవన్నీ 4వ వంతు అయితే, ఇది కాక నాశం లేనివి దివ్యమైనవి 3 పాదములు ఉన్నాయి అవి అని ఋగ్వేదముని పురుషసూక్తం చెప్పుతున్నది. బ్రహ్మ ఉచ్చరించు సృష్టి అనబడే పదములు 4 వాక్కులుగా కొలవబడును. వాక్కు యొక్క ఉచ్చారణ అంటే సృష్టి అంతా కూడా బ్రహ్మగారు యొక్క ఉచ్చారణగా బయటికి వచ్చింది అని మనకి వేదం చెప్తుంది. బ్రహ్మ బయటికి వాక్కుగా ఉచ్చరించారట. ఆ బ్రహ్మగారు ఉచ్చరించిన వాక్కే ఈ సృష్టి మొత్తం. అందులో కూడా 4వ వంతు మాత్రమే ఆ ఉచ్చారణలో బయటికి వ్యక్తం అవుతుంది అని బ్రహ్మ ఉచ్చరించే సృష్టి అనబడి పదములు 4 వాక్కులుగా కొలువబడింది. అందు 3 వాక్కులు గుహలో దాచబడినవి, కదలి రావు. ఇది సరస్వతి సూక్తం అనే మన ఋగ్వేదంలో ఉంది. అందులో 4 వాక్ పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణ గుహా 3 నిహితాని. అందులో 3 వంతులు గుహలో ఉంచబడ్డాయి అన్నాడు. గుహా నిహితాని అంటే గుహలో అలా ఉంచబడ్డాయి, బయటికి రావాలి. తురీయం వాచో మనుష్య వదంతి. మానవులు బయటకు ఉచ్చరించేటువంటి వాక్కు 4వది మాత్రమే. ఇందాక మన పురుషత్వం చెప్పిన దానికి దీనికి సృష్టి మొత్తం 4వ వంతు మాత్రమే బయటకు వ్యక్తం అవుతుంది. ఈ మన వాక్కు కూడా 4వ వంతు మాత్రమే బయటకు ఉచ్చరింపబడుతుంది అని. వాక్కులు 3 వాక్కులు గుహలో దాచబడి ఉన్నవి, కదలి రావు. మిగిలిన 4వ వాక్కు మనస్సు గల జీవులు తమ జీవితములుగా ఉచ్చరించుతున్నారు బయటికి. కాబట్టే బ్రహ్మ కడిగిన పాదము అంటారు, అంటే 1/4 ఒక పాదము అని ఋగ్వేదమును సరస్వతి సూక్తము చెప్పుచున్నది. ఈ సృష్టింపబడిన 4వ వంతు గాక మిగిలిన 3 వంతులు అమృతములుగా అనగా మరణింపనివి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అస్య అంటే దీని యొక్క మిగిలిన 3 పాదములు అమృతం దివి, అమృతత్వం అనేటువంటి స్థితిలో దివ్యమైనటువంటి వెలుగు. దివ అంటే వెలుగు, వెలుగులుగా ఉన్నటువంటివిగా ఉన్నాయని చెప్పారు. వీనికి అన్నిటికీ పైన సృష్టికర్త యొక్క బ్రహ్మలోకము శాశ్వతమై ఉండను.
అన్నిటికంటే పైనటువంటి లోకం సత్యలోకం. అది శాశ్వతమైన లోకంగా ఉంటుంది. దాన్నే బ్రహ్మ యొక్క లోకం అంటారు. అదే విష్ణుని కాలి గోటి చివర స్థిరంగా నిలబడి ఉన్నదని అట్లుండుట విష్ణుని దయ వలన అని చెప్పుతున్నారు. అంటే ఈ వామనావతారంలో ఆయన పెరిగిపోవడంతో ఈ లోకాలన్నీ కూడా ఆ వేగానికి ఈ 3 లోకాలు కూడా కదిలిపోయాయంటే అది సత్యలోకం దాకా కూడా కదలికి వస్తే సత్యలోకాన్ని వామనుడు బాగా పెరుగుతున్నటువంటి ఆయన కాలి గోటితో సత్యలోకం కదిలిపోకుండా స్థిరంగా ఉండేట్టుగా నొక్కి పెట్టేట. అది బ్రహ్మగారు చెప్పినటువంటిది. అదే విష్ణుని కాలిగోటి చివర స్థిరంగా నిలవబడి ఉన్నదని. అంటే సత్యలోకం మాత్రం అన్డిస్టర్బ్గా ఉండేట్టుగా, డిస్టర్బ్ అవ్వకుండా సత్యలోకం ఉంటే దాంట్లోంచి మిగిలిన కిందలో అంటే సూక్ష్మంలోంచి స్థూలం అనేటువంటిది వస్తుంది. ఫార్ములా అది. అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి వచ్చేప్పుడు సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితిలోకి వస్తుంది. అదే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఆ వరసంతా ఆకాశం సూక్ష్మాది సూక్ష్మం, దాని నుంచి స్థూలం, దాని నుంచి స్థూలమై చివరికి పృథివీ, అభ్య పృథివీ చివరి స్టేట్. 5వది పైనుంచి కిందకి, అంటే పైనుంచి కిందకి మొత్తం 7 ఉన్నాయి. కానీ ఈ పంచభూతాల వరుసలో 5, అది చివరిది సాలిడ్ స్టేట్ పృథివీ. అందుకని అభ్య పృథివీ ఆ సాలిడ్ స్టేట్గా వచ్చిన తర్వాత పృథివ్యా ఓషధయ, పృథివీగా వచ్చిన తర్వాత ఈ భూమి నుంచి ఓషధులు అంటే ప్లాంట్ కింగ్డమ్, ఓషధీభ్యో అన్నం, ఈ ఓషధులు ప్లాంట్స్ అనేటువంటివి వచ్చిన తర్వాత వాటి నుంచి ఆహారము అనేటువంటిది వస్తే అప్పుడు అన్నాత్ పురుష, జీవరాశులు ఎప్పుడు పుట్టాయంటే ముందు వీళ్ళకి ఆధారభూతమైనటువంటి ఆహారం అనేటువంటిది సృష్టింపబడిన తర్వాత జీవరాశులు సృష్టి అనేటువంటిది కలిగింది. సవా ఏష పురుషో అన్నరసమయ అన్నాడు తైత్తిరీయోపనిషత్తులో. ఆ విధంగా వచ్చినటువంటి రూపంలోకి వచ్చినటువంటి పురుషుడు అన్నరసమయ అన్నాడు. అన్నం అంటే మ్యాటర్, అన్నం అంటే ఆహారం అనే అర్థం ఉంది, అన్నం అంటే పదార్థం, ద్రవ్యం లేక మ్యాటర్ అనేటువంటిది అర్థం. అన్నరసమయ అంటే మేడ్ ఆఫ్ మ్యాటర్, మన భౌతిక శరీరము ద్రవ్యం అనేటువంటి దాంతో చేయబడినది అని అర్థం. అలా కలిగినటువంటి వాడు జీవుడు అని అర్థం. ఇప్పుడు 201వ పద్యం. దీన్ని హరిమాయ అన్నారు. హరిమాయా బలమే నెరుంగనంట శక్యంబే సనందనాది సత్పురుష వ్రాతముకైన బుద్ధి నిరంతరమున్మాని సేవాధిక స్మరణం దచ్చరితానురాగ గుణ విస్ఫూర్తిన్ సహస్రాస్య సుందరతంబొల్పగు శేషుణ్ణు తెలియండన్న చెప్ప నేనుండరులన్. హరి మాయను గురించి ఇప్పటిదాకా ఆయన అవతారాల గురించి చెప్పారు బ్రహ్మగారు. ఇప్పుడు ఆయనకు మాయ అంటే ఏమిటో ఇక్కడి నుంచి చెప్తున్నారు. కృష్ణుని మాయ నేనే తెలియనంటే అది శక్యమే, నేనే ఎరుగుతున్నటయు సాధ్యమే. సనక సనందనాథులు కూడా తమ బుద్ధి యందు ఇతరమును ఎరుగని సేవలో కొలుచుచు భగవంతుని చరిత్రముల యందు ప్రేమ గుణము కలిగి ఉన్నచో వారికి కూడా అది సాధ్యమే. 1000 నోళ్ళు గల శేషుడు కూడా దాన్ని తెలుసుకొనలేడనగా మరి ఒకని గురించి చెప్పనేలా అన్నారు. ఆ
భగవంతుడి యొక్క మాయ అనేటువంటిది ఏదైతే ఉందో అది సనకుడు సనందనుడు వాళ్ళు సత్పురుషులు మంచివారి సమూహం, వాళ్ళందరూ కూడా ఒకరిని మరి ఒకరంటే కృష్ణుని మాయ, అది భగవంతుడి మాయని తెలియడం అంటే అది శక్యమేనా అని ప్రశ్న వేస్తున్నాడు, సాధ్యమేనా అని అంటున్నాడు. నేనే ఎరుగుతానన్నాడు. ఆయన మాయని ఆయన తప్ప ఎవరు ఎరగరు. అది కూడా కష్టమే. ఎందుకంటే మాయ అనేటువంటిది ఆయన నుంచి బయటకు వచ్చినటువంటిది. ఎందుకంటే మాయ అనేటువంటిది వచ్చి మాయ ద్వారా సృష్టి అనేటువంటిది రావడం కోసం ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తుంది. అందుకని మాయ అనేటువంటిది దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ భగవద్గీతలో చెప్పాడు. ఈ మాయ అనేటువంటిది దైవీ అంటే డివైన్ అని అర్థం. భగవంతుడు ఆయన నుంచి వెలువడేటువంటిదే మాయ. అందుకని మమ మాయ, నా యొక్క ఈ మాయ అనేటువంటిది దైవీ, దురత్యయ దాటడానికి వీలు లేనటువంటిది. భగవద్గీతలో చెప్పినటువంటిది అంటే దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ, నా యొక్క ఈ మాయ నాలో భాగమే, దాని దురత్యయ మాయను తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అని చెప్పి మళ్ళీ ఏమన్నాడు, మామైవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఈ మాయని తరించడం, మాయ యొక్క ఆయనకి అధీనం అయిపోకుండా మాయను తరించడం అనేటువంటి వాళ్ళు ఎలా తరించగలరో అనేటువంటిది రెండవ లైన్లో చెప్పాడు. ఏమిటంటే మామేవ ఏ ప్రపద్యంతే, నేనే సమస్తమునకు కారణము, నా నుంచి అన్నీ వచ్చాయి, నేనే సమస్తం అనేటువంటిది భగవంతుడి యొక్క దాన్ని ఎవరైతే ప్రపద్యంతే దాన్ని పూర్తిగా దాని యందు దాన్ని చేసి నేనే సర్వస్వము అనేటువంటి తెలుసుకుని ఎవరైతే సంపూర్ణంగా శరణగా చెందుతారో వాళ్ళు మాయాం ఏషాం తరంతితే, ఈ మాయని వాళ్ళు మాత్రమే తరించగలరు అన్నాడు. ఈ ఫార్ములా, ఈ కీ అనేటువంటిది ఆ శ్లోకంలో ఇచ్చాడు. అంటే మాయకి ఆయనకి, మాయ ఆయనకంటే వేరా కాదా అంటే ఆయన నుంచి పుట్టినటువంటిది. మాయ ఎందుకండి మనకి, అందరిలో మాయలో పడిపోతారు కదా అంటే అవును పడిపోతారు, అది సృష్టికి అవసరం. ఈ సృష్టి నడవాలంటే అది అవసరం కాబట్టి అది ఆయనలోంచి వచ్చింది. లేకపోతే ఏమవుతుంది, మొత్తం వ్యవహారం సృష్టి అనేటువంటిది ఒక క్రీడ, ఒక ఆట, అది ఒక లీల ఆయనకి. ఆ ఆట ఆడుకోవాలంటే ఆ ఆటలో ఇప్పుడు మనం ఏదో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, వాళ్ళు ఆట ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏంటో ఏదో ఒకటి తయారు చేసి ఇది ఫలానా అని అనుకుంటారు. లేకపోతే వాడు వంట వండుతున్నాను వాడు ఆడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మని వంట వండుతుంటే చూసి పిల్లలు వాళ్ళు మేము కూడా వంట వండుతాం అని అనుకుంటారు. బొమ్మల్లో కూడా వాళ్ళు ఆ వండటం అనేటువంటి సిలిండర్ బొమ్మ ఉన్నట్టుగా ఒక బొమ్మ, పొయ్యి ఉన్నట్టు బొమ్మ ఇవన్నీ పెట్టి ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఉండేదిగో నేను వండాను నీకు పెడతాను అని అంటే వాడు ఇదిగో నీకు పెడతాను తిను ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు. వాడితో పాటు మనం ఆడుకుంటే చాలా బాగుందంటే వాడు చాలా సంతోషిస్తాడు. మనం చూస్తూనే ఉంటాం పిల్లలకి. అయితే మనం అనుకుంటాం మనం బాగా తెలిసిన వాడు అనుకుని ఎంత ఉట్టిది ఏం లేదా అనుకోవడం వాడతావు. అవును నాయన నువ్వు చేసేవి చాలా బాగుందిరా అంటే వాడు చాలా మళ్ళీ ఇస్తాడు అనమాట. ఏమిటండి ఇదంతాను అనుకోకూడదు. సృష్టి కూడా అలాంటిదే. ఇదేదో ఉన్నట్టుగా ఉంటుంది మనకు, అన్నీ ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాయి, అన్నీ చేసినట్టుగా ఉంటుంది. కానీ ఇది వాడు ఆటలో చేసుకున్నటువంటిది ఎంతో ఇది కూడా అలాంటిదే. ఇదేం దానికంటే పెద్ద గొప్పదేం కాదు ఇందులో ఉన్నటువంటి మనంతా కూడా. మాస్టర్ గారు అదేంటంటే మరి పరమాత్మ కూడా మాయకి లోబడి ఉంటాడా మనలాగనే? ఆయన క్వశ్చన్ వేసి ఆన్సర్ ఇచ్చారు. మాయ ఎందు ఆయన వర్తిస్తాడు, లోబడి ఉండడు. కానీ
ఈ సృష్టిలో ఈ భూమి మీదకి ఆయన అవతరించి వచ్చినప్పుడు ఆ మాయకి అతీతంగా కాకుండా మాయకి అనుగుణంగా ఆయన వర్తిస్తాడట. అయితే దాన్ని లోబట్టం అనరా మనలాగా కాదట. తేడా చెప్పడానికి మాస్టర్ గారికి ఉదాహరణ చెప్పారు. అక్కడ అనుకూలవతి అయిన భార్య చెప్పినట్లు భర్త వింటం లాంటిది అన్నారు. అక్కడ ఎలా ముచ్చటగా ఉంటుందో అలా అని చెప్పారు. అంటే మర్చిపోలేని ఉదాహరణలు ఇస్తారు ఆయన. హరిమాయ, హరి యొక్క మాయకు గల బలము నేనే ఎరుగను అనగా ఇక సనందనాది సజ్జనులకు అంతుపట్టదు అన్నాడు బ్రహ్మగారు చెప్తున్నాడు. ఆయన యొక్క మాయ నాకే అంతుపట్టలేదు, అలాంటిది నా చేత సృష్టింపబడినటువంటి సనక సనందనాథులు వాళ్ళకేం కూడా అంతుపట్టదు అన్నాడు. మరి అందుకే మాయలో పడ్డారు వాళ్ళు పాపం. హరి యొక్క మాయకు గల బలము నేనే ఎరుగనగా ఇక సనందన సజ్జనులకు అంతుపట్టదు. దాన్ని అర్థము చేసుకున్న వాళ్ళని బుద్ధి మాని సేవించు బుద్ధిని అనవరుచుకోలేను. భగవంతుడి యొక్క మాయని సరెండర్ అవ్వడం తప్ప దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటి ప్రయత్నం చేస్తే పడిపోతారు అందులో. అక్కడ ఉంది రహస్యం అంతా. దాన్ని సరెండర్ అవ్వాలి. మాయ అనేటువంటిది భగవంతుడి యొక్క శక్తి. దాన్ని మనం శరణాగతం అవ్వాలి, సరెండర్ అవ్వాలి తప్ప దాన్ని మనం అర్థం చేసుకుందాం, మనం దాన్ని కంట్రోల్ చేసుకుందాం అనేటువంటిది ఉంటే ఏమి ఉపయోగం లేదు. అందుకని అర్థము చేసుకోవాలని బుద్ధి మాని సేవించు బుద్ధిని అలవర్చుకొనవలను. హరి ప్రవర్తనము అనురాగ గుణమునకు మాత్రమే విప్పారి దర్శనమిచ్చును. అంటే భగవంతుడు యొక్క ప్రవర్తనం అనేటువంటిది దర్శనం ఇవ్వాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం కాదు. ఆ దర్శనం ఇవ్వడం అనేటువంటిది ఎప్పుడు ఇస్తుంది అంటే అనురాగ గుణమునకు మాత్రమే. అంటే రాగము అనురాగము అని 2 పదాలు ఉన్నాయి. రాగము అంటే అంటుకొనడం, అనురాగము అంటే దాని ఆ అంటుకొనడం అనేటువంటిది కాకుండా మనం దాని యందు అంటుకొనకుండా కానీ దాని యందు ఇష్టంగా ఉండడం అనేటువంటిది. భగవంతుడు ఎలా అయితే మాయను చేసి ఆ మాయకు అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తాడు, కానీ మాయకు ఆయన అతీతుడే. అలాగే మనం కూడా ఎలా ప్రవర్తిస్తే దర్శనమిస్తాడో అంటే హరి ప్రవర్తనం అనురాగ గుణమునకు మాత్రమే విప్పారి దర్శనమిచ్చును. అనురాగ గుణం అన్నారు, అక్కడుంది కీ అంతా. అనురాగ మార్గమును విడిచినచో 1000 నోళ్లు గల ఆదిశేషుడు కూడా అతని మాయను గ్రహింపలేడు అన్నారు. అంటే ఏమిటో మనకి ఇక్కడ వివరణ ఇస్తున్నారు. భగవంతుని గూర్చి తెలుసుకున్న కోరుట అసాధ్యమే కాక నిష్ఫలము కూడా అన్నారు. అంటే కన్ఫర్మ్డ్గా చెప్పారు. వాడు అసలు దేవుడు అంటే ఏమిటో అంత తెలుసుకుంటాను, అంత తెలుసుకునేవాడు అంతులేని వాడు దేవుడు, దాన్ని నువ్వేం తెలుసుకుంటావు? భగవంతుడి విషయం ఏమిటో అంత తెలుసుకుంటాను ఎవడన్నా బయలుదేరాడు అనుకోండి, వీడికి అంత ఉంటుంది. ఎందుకంటే వీడికి ఆయుర్దాయం అయిపోతుంది కాబట్టి. భగవంతుడు అంతు లేనటువంటి వాడు వీడేం తెలుసుకుంటాడు? అందుకని భగవంతుని గురించి తెలుసుకొన కోరుట అసాధ్యమే కాక నిష్ఫలము కూడా, అంటే యూస్లెస్ అన్నాడు. అదేమిటండి అంటే దేవుడు అంటే ఏమిటో నేను తెలుసుకుంటాను అని ఏం తెలుసుకుంటావు? ఎందుకంటే తెలుసుకునేటువంటి వాడు తెలియబడేది మొత్తం అంతా కలిపి దేవుడు అంటారు. అంటే తెలుసుకుందాం అనుకునేటువంటి వాడు తెలియబడేది తెలియట అనేటువంటి ట్రయాంగిల్ ఉందే, ఈ ట్రయాంగిల్ బ్యాక్గ్రౌండే భగవంతుడు. దాన్ని వీడేం తెలుసుకుంటాడు? ఏ పార్ట్ కెనాట్, భాగం అనే శరీరంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని శరీరం మొత్తం తెలిసే అవకాశం లేదు. సృష్టిలో ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి మనం సృష్టి మొత్తాన్ని తెలిసే అవకాశం లేదు. అందుకని సాధ్యమే కాక నిష్ఫలము.
మరి అయితే ఎలాగండి అన్నాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇతర జీవుల యందు అనురాగముతో సేవ చేయు బుద్ధి కలిగినప్పుడు, అది ఇక్కడ రాగము అనురాగం అనడానికి ఇక్కడ మనకి బాగా అర్థం ఏంటి ఇచ్చారు. రాగం అంటే అంటుకోవడం, రాగద్వేషం అంటారు చూసారా, అట్లా అది రాగద్వేషములు అంటే డిజైర్ అండ్ హేట్రెడ్ అంటారు. రాగం అంటే కోరిక, ఇది అనురాగం అన్నారు. అనురాగం అనేటువంటిది దానితో సేవ చేసేటువంటి బుద్ధి కలిగినప్పుడు, అంటే జీవుల యందు అనురాగం అనేటువంటి దాంతో సేవ చేయడం అనేటువంటి చేయాలి తప్ప, రాగము అంటే దాని యందు అటాచ్మెంట్ అనేటువంటి దాని యందు పడకూడదు. అక్కడ ఉంది. రాగం అంటే కోరిక, అటాచ్మెంట్ అవి. అందుకని ఎప్పుడు సాధ్యం అవుతుందంటే భగవంతుడు తెలియడం అనేటువంటిది ఇతర జీవుల యందు అనురాగముతో సేవ చేయు బుద్ధి కలిగినప్పుడు అది సుసాధ్యమే కాక సత్ఫలము ఒసగును. ఈ సెంటెన్సులు రెండు మళ్ళీ జాగ్రత్త చదువుకుండా మళ్ళీ చదువుకోవాలి. ఎందుకంటే భగవంతుని గురించి తెలుసుకోకపోవడం మొట్టమొదటి భగవంతుని గురించి తెలుసుకోవడము, ఈ భగవంతుని గురించి తెలుసుకోవడం అనేటువంటిది అసాధ్యము, అసాధ్యమే కాక నిష్ఫలము. అలా ఇచ్చారు స్టెప్ బై స్టెప్. భగవంతుడు మనము భగవంతుడు. మనం భగవంతుని గురించి యు వాంట్ టు నో అబౌట్ గాడ్, భగవంతుని గురించి తెలుసుకోవడం అనేటువంటిది ప్రయత్నం చేసామనుకోండి, అది ఇంపాసిబుల్ అన్నాడు. మొట్టమొదటి అసాధ్యం. తర్వాత ఏమన్నాడు? నిష్ఫలము, యూస్లెస్ అన్నాడు. అసాధ్యము నిష్ఫలము రెండు, ఇంపాసిబుల్ అండ్ యూస్లెస్. మరి అయితే అదేమిటండి బొత్తిగాను నిజమేనా అంటే, ఆగండి చెప్తాను. ఏం చెప్తున్నారంటే ఇతర జీవుల యందు, అక్కడ ఉంది కీ అంతా. ఇతర జీవుల యందు అనురాగముతో సేవ చేయు బుద్ధి కలిగినప్పుడు అప్పుడేమవుతుంది తెలిసిన, ఇందాక అసాధ్యం ఉంది సుసాధ్యం అవుతుంట, ఇంపాసిబుల్ అంది పాసిబుల్ అవుతుంట. ఈ రెండు సెంటెన్సెస్ని మళ్ళీ చదువుకుంటే కానీ మనకు బోధపడదు. ముందు ఇంపాసిబుల్ అన్నాడు, మళ్ళీ ఇంపాసిబులే కానీ పాసిబుల్ అంటున్నాడు. అదేమిటిది అంటే ఎప్పుడు ఇంపాసిబుల్ అంటే నేను భగవంతుడు అంత చూస్తాను తెలుసుకుంటా అంటే ఇంపాసిబుల్. ఎప్పుడు పాసిబుల్ మనకు తెలియడం అంటే ఇతర జీవుల యందు అనురాగంతో సేవ చేయి బుద్ధి కలిగినప్పుడు అది సుసాధ్యమే కాకుండా, అక్కడ ఏమన్నాడు? నిష్ఫలం అన్నాడు. ఇక్కడ సత్ఫలము నొసగును అంటున్నాడు. చూడండి, ఏదైతే అసాధ్యమో అది సుసాధ్యం అవుతుంటా, ఏదైతే నిష్ఫలం అవుతుందో అది ఇక్కడ సత్ఫలము నొసగును అన్నాడు. ఈ సెంటెన్స్ చాలా తమాషా అయినటువంటి వాక్యాలు ఇవి. మామూలుగా ఉరికే చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమి ఎక్కడ జారిపోతాం. అంటే మనం దాన్ని కాంటెంప్లేషన్ అంటారు. దాన్ని సార్థకత లభించును అంటే పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది అని అర్థం. అప్పుడు సార్థకత లభిస్తుంది. సార్థకత అంటే అర్థముతో కూడినటువంటిది, అంటే పర్పస్. ది పర్పస్ విచ్ ది మాస్టర్స్ నో అండ్ సర్వ్ అంటున్నాను చూసారా, అది పర్పస్ అన్నమాట సార్థకత అంటే. ఎందుకని అంటే నా తర్వాత సెంటెన్స్ చెప్తున్నాడు, అలా సేవ చేయనప్పుడు ఆ పైన చెప్పినటువంటి విధంగా ఇతర జీవుల యందు అనురాగముతో సేవ చేసేటువంటిది, ఆ సేవ చేసేప్పుడు ఏం జరుగుతుందంటే సేవ చేయనప్పుడు భగవంతుని అనుభవము కలుగును. నువ్వు భగవంతుని తెలుసుకోవాలనుకున్నావు కదా, ఆ భగవంతుని యొక్క అనుభవం అంటే డివైన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎప్పుడు కలుగుతుందంటే సేవ చేయునప్పుడు కలుగును. ఎక్కడ ఏమి సందు లేకుండా చెప్పారు. డివైన్ ఎక్స్పీరియన్స్, గాడ్ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా వస్తుంది? కేవలం ఇతర జీవులందు అనురాగంతో సేవ చేయనప్పుడు మాత్రమే కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. తెలుసుకొని తలచినప్పుడు మాయానుభవం కలుగును. సేవ చేయకుండా ఆ పైన చెప్పిన ప్రాసెస్లో సేవ చేస్తే నీకు ఆ భగవంతుని అనుభవం కలుగుతుంది. సేవ చేయకుండా ఊరికి తెలుసుకుందాం అనేటువంటిది అనుకున్నావా,
మాయానుభవము కలుగును. అప్పుడు ఇల్యూషన్లో పడతాం సేవ చేయకుండా. ఇతర జీవులకి సేవించడం ద్వారానే మాత్రమే భగవంతుడు అనేటువంటి తెలుస్తుంది, కానీ లేకపోతే ఇల్యూషన్, మాయ అంటే భ్రమలో పడిపోతాం. చాలా తికమక్కగా ఉంటుంది. త్రూ సర్వీస్ ఓన్లీ యూ కెన్ రియలైజ్ గాడ్, అది అర్థం ఇక్కడ. అదర్వైజ్ యూ విల్ ఫాల్ ఇన్ టు ఇల్యూషన్, భ్రమలో పడిపోతావు. ఏమిటా భ్రమ? నాకంతా తెలుసు, నాకు అనుభవం కలిగింది అని, అనుభవం కలిగిందని, నాకు ప్రేయర్లో అవి కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి, నాకు ప్రేయర్లో మంచి అనుభూతి కనిపిస్తుంది. ఎంతనో నేను ఇలా కళ్ళు మూసి కూర్చోనంటే గంటలు నేను కూర్చోగలను, ధ్యానంలో కూర్చోగలను, ఈ ధ్యానంలో నాకు లోకాలు కనిపిస్తాయి. సరే అలాగే అనుకో అంటాడు భగవంతుడు. వాడికి అబ్జెక్షను. నువ్వు సేవ చేసుకోరా అని భగవంతుడు చెప్తుంటే, ఇతర జీవుల్లో కనిపించేటువంటి వారిని సేవ చేసుకోని ఆ మార్గం చెప్తుంటే, సేవా మార్గం చెప్తుంటే, కాదు నేను ధ్యాన మార్గంలో వెళతాను, నేను కళ్ళు మూసు కూర్చుంటాను, నాకు లోకాలన్నీ కనిపిస్తాయి, అలాగే కూర్చో అన్నాడు. అప్పుడు కనిపించే లోకాలు కాదు మాయ అన్నాడు. అది చెప్పింది. మాయలో పడతావు, నాకు అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటావు అని. అది సెల్ఫ్ ప్రపోజ్డ్ ఇల్యూషన్. పైగా మనమే భ్రమలో మనం పడేసుకుంటాం మనం. అందుకని మాయానుభవం కలుగును. తెలుసుకొని తెలిసిన వారికి తెలియవలసిన తనకన్నా వేరుగా ఉంటుంది కనుక దాన్ని కూర్చుని అభిప్రాయమే తెలియను, కానీ అది తెలియదు. ఎంత అసలు చూడండి జాగ్రత్తగాను, ఎంత క్లియర్ కట్గా వదిలి చెప్పారు ఇక్కడ. సేవ చేయనప్పుడు భగవంతుని అనుభవం కలుగును. ఇక్కడ అక్కడి నుంచి మళ్ళీ అది కూడా చదువుకో. సేవ చేసేప్పుడు వెన్ యు ఆర్ సర్వింగ్ యూ విల్ గెట్ ఇన్ టు డివైన్ ఎక్స్పీరియన్స్. భగవంతుడి యొక్క అనుభవం నీకు కలిగేది ఎప్పుడు? ఇతర జీవులు సేవ చేసేప్పుడు. అది అక్కడ సేవ చేయకుండా తెలుసుకొని తెలిసినప్పుడు, నేను సేవ చేయడం ఎందుకండి, భగవంతుడి గురించి తెలుసుకుంటాను చాలు నాకు అన్నాడు అనుకోండి. వాడు తెలుసుకొని తెలిసినప్పుడు అప్పుడు తెలిసినట్టుగా ఉంటుంది. అది మాయానుభవం అంటే. ఈ సెంటెన్స్లో ఇంకోటి కూడా జాగ్రత్తగా చూస్తే, సేవ చేయనప్పుడు అంటే సేవ చేసేసాను అయిపోయింది కాదు, చేస్తూ ఉన్నప్పుడు అని. మాస్టర్ గారు శంఖారావంలో ఇస్తారు, సత్కర్మాచరణం చేసి తరించడం ఉండదు, చేస్తూ తరించడం, కర్మాచరణం చేస్తూ తరించడం ఉండదు. ఎంతసేపు చేస్తూ ఉంటావు అంతసేపు ఆ తరింపు అంటే ఆ స్థితిలో ఉంటావు అని. సత్కర్మాచరణం చేసేసాం అనుకున్నవాడు కింద పడతాడు. చేస్తూ ఉండడం తప్ప చేసేసాం అని పాస్ట్ టెన్స్ ఉండదు, దానికి కంటిన్యూస్. ఏమండి గురు పూజలకు వస్తారా అని అడిగామనుకోండి, మేము ఇవన్నీ ఎప్పుడో చాలా ఏళ్ళుగా చేసేసాంలే, అయిపోయిందిలే, ఇప్పుడు అంత అక్కర్లేదులే అన్నాడు. చేసేసాం అయిపోయింది. చేస్తూ ఉన్నప్పుడు దానిలోకి రావడం, సర్వీస్లో ఉండడం, డిస్పెన్సరీ కానీ ఏదైనా కానీ అందులో ఉంటూ ఉన్నప్పుడు ఉండేదాన్ని ఆ స్థితి అంటారు. అయిపోయింది మేము చేసేసాం అంటే, మాస్టర్ గారు చెప్పారు కదా, డన్ అంటే డెత్ అన్నారు. మంత్ర స్క్రిప్చర్లు ఇచ్చారు. డూయింగ్ ఈజ్ లైవ్లీ, డన్ ఈజ్ డెత్ అన్నారు. సెంటెన్స్ అక్కడ. డూయింగ్ ఈజ్ లైవ్లీ, చేస్తూ ఉండడం అంటే జీవిస్తూ ఉన్నట్టు లెక్క. డన్ అంటే డెత్ అన్నారు. అయిపోయింది చేసేసానంటే అయిపోయింది కాబట్టి నువ్వు అయిపోయావు అన్నారు. చాలా కొంటిగా ఉంటుంది అక్కడ భగవంతుడి యొక్క అవి టీచింగ్స్. అయిపోయింది అనుకున్నావా? అయిపోయింది నిజమే అంటే నువ్వు కూడా అయిపోయినట్టే, కాలగర్భాలు కలిసినట్టే అయిపోయింది అనుకున్నామంటే. అంటే మనం రోజు నిత్యం గాలి పీలుస్తున్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, రోజు ఆహారం తీసుకుంటున్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అయిపోయింది. ఎప్పుడైపోతుంది? అయిపోతే శరీరం వెళ్ళిపోయేప్పుడు అయిపోతుంది. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇన్నేళ్ళ నుంచి పీలుస్తాం, ఈ కాసేపు అది అయిపోయిందండి ఎన్నాడు పీలుస్తాం అనుకోండి అంటే వాడు పోయే కాలం వచ్చిందని అర్థం. ఇంకెన్నాడు పీలుస్తాం అనుకుంటాడు ఎవడ ఉండదలుచుకుంటే. ఇంకెన్నాడు ఈ ఆహారం తీసుకుంటాం అంటే వాడికి వెళ్ళిపోయేటువంటి టైం వచ్చిందన్నమాట వాడికి. అందుకని
నువ్వు జీవించదలుచుకుంటే జీవించిన క్షణం వరకు ఆహారం తీసుకోవాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడవాలి, నువ్వు చేయాల్సిన పనులు చేయాలి, ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ఇంకెన్నాళ్ళనే ఎప్పుడు వస్తుంది నీకు? అంతా మూట అవన్నీ రెడీనెస్ అన్ని రిజర్వేషన్ చేయించుకున్నాం అన్నప్పుడు అప్పుడు వస్తుందన్నమాట. ఇంకెన్నాళ్ళనే. అందుకని ఇక్కడ అదే అంటున్నాడు అనమాట, తెలిసిన వారికి తెలియవలసింది. ఎందుకంటే తెలుసుకుందాం, ఆచరించడం కాకుండా ఇప్పుడు ఇది కూడా ఉంది. ఆచరణ కాకుండా తెలుసుకుందాం అనుకున్నాడు. తెలుసుకోవడం వేరు, ఆచరణ వేరు. తెలుసుకుందాం అని ఇంకా తెలుసుకుందాం అనుకునేటువంటి వాడికి నువ్వు తెలుసుకుంది ఆచరణలో పెడితే నీకు ఇంకా తెలుస్తుంది, అది తెలిసింది ఉంటుంది. ఆచరణ లేకుండా ఊరికనే తెలుసుకుందాం అనుకునేటువంటి వాడికి తెలిసినట్టుగా ఉంటుంది కానీ తెలియదు. పెద్ద మోసం అది. అదే మాయ అంటే. ఆచరణ లేనటువంటిది మాది జ్ఞాన మార్గం అండి అంటాడు. ఏమిటి జ్ఞాన మార్గం? వాడు భగవద్గీతలో మొట్టమొదటి అన్నాడు, అడిగాడు ప్రశ్న. చెప్తే అప్పుడు అన్నాడు, సాంఖ్యయోగో పృథక్ బాలా ప్రవదంతిన పండితా. సాంఖ్యము అంటే జ్ఞానము, యోగము, ఈ రెండు కూడా అంటే కర్మ ఆచరణము, తెలియడము, ఈ రెండు కూడా విడదీసినటువంటి వాడు, ఏమీ తెలియనటువంటి వాడు, ఈ రెండింటినీ పృథక్ అంటే విడదీసినటువంటి వాడు పృథక్ బాలా ప్రవదంతి నా పండిత. తెలిసినటువంటి వాడు ఎవడు అలా విడదీసుకోడరా అబ్బాయి నాయన అని చెప్పాడు అర్జునుడికి. ఇది గొప్పది, జ్ఞానం గొప్పదా, కర్మ గొప్పదా? అది వాడి రెడీలు అక్కడ. అది పని చేయడం గొప్పదా, జ్ఞానం గొప్పదా? వాడు పిచ్చివాడా? ఈ రెండింటిని విడదీసుకునేటువంటి వాడు ఏమీ తెలియనటువంటి పిల్లకాయరా అబ్బాయి. అది సాంఖ్యయోగం పృథక్ బాలా అంటే. దీనికి మండ్రా స్క్రిప్చర్లో ఈ శ్లోకానికి చెప్తూ మాస్టర్ గారు ఎలా ఇచ్చారంటే, నోయింగ్ అండ్ డూయింగ్. నోయింగ్ అంటే జ్ఞానం, డూయింగ్ అంటే కర్మ. నోయింగ్ అండ్ డూయింగ్ ఆర్ లైక్ ది టూ ఎండ్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ అన్నారు. ఒక సమాంతరమైనటువంటి ఒక రేఖకి ఒక పక్క నుంచి నోయింగ్ తెలుసుకోవడం జ్ఞానం, ఇంకో పక్క నుంచి డూయింగ్ అంటే కర్మాచరణం. అయితే ఇందులో నోయింగ్ గొప్పదా, డూయింగ్ గొప్పదా? నువ్వు కర్మాచరణం ప్రారంభించినా, ఇటు నుంచి ప్రారంభించినా తెలియడం అనేటువంటిది వస్తుంది. అటు నుంచి ప్రారంభిస్తే ఎలా చేయాలో తెలుస్తుంది. అందుకని ఇటైనా ప్రారంభించవచ్చు. స్ట్రైట్ లైన్కి రెండు అటు ఇటు రెండు ఎండ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చెప్పారు? స్టార్ట్ అట్ వన్ ఎండ్, యూ విల్ రీచ్ ది అదర్ అన్నారు. సింపుల్గా చెప్పారు అక్కడ. నువ్వు ఇటు నుంచి అటు బయలుదేరాలా, అటు నుంచి ఇటు బయలుదేరాలా? జ్ఞానంతో ముందు బయలుదేరి కర్మలోకి వెళ్ళాలా, కర్మతో ఆచరణతో బయలుదేరి జ్ఞానం వస్తుందా? ఒరే నువ్వు ఎటు ముందు ఏడు అన్నారు. లేకపోతే జీవితం అంతా ఇటు నుంచి అటు వెళ్ళాలా, అటు నుంచి ఇటు వెళ్ళాలి, లేకపోతే జీవితం అయిపోతుంది. చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. లేకపోతే మేము జ్ఞానం, మాదంతా కూడా కర్మయోగం, జ్ఞానయోగం. నీ పొందక యోగం అంటే ఒకటే అని అర్థం. యోగం అంటే ఏమిటి? వన్నెస్. దాని కాస్త అటు ఇటు పీకి ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం, ఇది భక్తి యోగం, ఇది రాజయోగం అనేప్పటికి ఏమైంది? యోగమే పోయింది, మొత్తం రోగం వస్తుంది. మాస్టర్ గారు చెప్పారు, ఈ రెండు కూడా నీ నడక లాంటిది అన్నారు. ఒక కాలు వేసాక ఏం చేస్తావు? ఇంకో కాలు వేస్తావు. ఒక కాలుతోనే అట్లా వెళ్ళవు కదా, వెళితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎవడు చేయడా పని. ఈ కాలు వేసాక ఆ కాలు వేస్తాం. అలాగే తెలిసింది ఆచరిస్తూ ఉంటే మళ్ళీ తెలుస్తూ ఉంటుంది. అందుకని ఆచరణము, తెలియడము, ఈ రెండు కూడా టూ ఎండ్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. స్టార్ట్ అట్ వన్, యూ విల్ రీచ్ ది అదర్ అని చాలా సింపుల్గా అర్థమయ్యేటువంటి సెంటెన్స్లో ఇచ్చారు మనకు బండ్రా స్క్రిప్చర్లో.
అందుకని ఎప్పుడు ఆ రెండు విడదీయకూడదు అన్నాడు కృష్ణుడు. పృథక్ బాలా ప్రవదంతి అన్నాడు. అందుకని ఇక్కడ ఏంటంటే తెలుసుకొని తలిచిన వాడు ఆచరణ లేకుండా కేవలం తెలుసుకొని తెలిసినటువంటి వాడికి ఏమవుతుందంటే తెలియవలసింది తనకన్నా వేరుగా ఉంటుంది. కనుక తెలియవలసింది వేరుగా ఉన్నప్పుడు దాన్ని కూర్చున్నటువంటి అభిప్రాయం మాత్రమే ఉంటుంది అక్కడ. తన అభిప్రాయమే తెలియను కానీ అది తెలియదు. ఇది తెలిస్తే తాను అయి ఉంటాడుగా. అందుకే భాగవతం గురించి కూడా చెబుతూ ఎవరు భాగవతాన్ని గురించి చెప్పలేరు అన్నారు. అంటే తెలుసు అనుభూతిలోకి వెళ్ళడం తప్ప కొత్తగా చెప్పటం ఉండదు అని. తామదవ్వటం ఉంటుంది, దాని గురించి చెప్పడం అనేది ఉండదు. తెలుసుకుందామని ప్రయత్నం చేసినప్పుడు తాను అవుతాడు నెమ్మదిగా చివరికి. అందుకనే భాగవతము తెలిసి పలుకుట చిత్రము మొట్టమొదటి చెప్పాడు. భాగవతము తెలిసి పలుకుట చిత్రము సూలికైన తమ్మి సూలికైనా అన్నారు. అందుకని భగవంతుని గురించినటువంటి తెలుసుకోవడం ప్రయత్నించావా, భగవంతుడి కంటే నువ్వు వేరుగా ఉంటావు. అప్పుడు ఏమవుతుంది? అది ఇంప్రెషన్ ఆఫ్ అబౌట్ గాడ్, భగవంతుని గురించిన అభిప్రాయం అవుతుంది, కానీ భగవంతుడు అనేటువంటి నీకు తెలియదేవిను. ఇందు మంత్రార్థం ఉన్నది. హరి మాయాబలమును నేనెరుగనట శక్యంబే అనగా శక్యమే అని ఒక అర్థం. చాలా అసలు అక్కడ అని అదే ఈ దీంట్లో బ్రహ్మగారు హరి మాయాబలమును నేనెరుగుట శక్యంబే అంటే అది వీలవుతుందా అని ప్రశ్నగా ఉంది. నేను ఎరుగుట శక్యంబే అని, నేను అంటే అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు. అది అంతర్యామి అందు మన ప్రజ్ఞిస్తే శక్యంబే వీలవుతుంది. లేదా విడిగా నువ్వు చూసేటువంటి వాడుగా చూసి తెలుసుకుందాం అనుకునేటువంటి వాడు విడిగా ఉంటే శక్యంబే వీలవుతుందా అని ప్రశ్నగా ఉంటుంది. బ్రహ్మ కూడా దాన్ని వేరుగా చూచినచో అంతుపట్టదు. అందుకని నేనెరుగుట శక్యంబే, నేనెరుగనట శక్యంబే అన్నాడు. అనగా శక్యము కాదనియు తాను ఎరుగుట సాధ్యమనియు మరి ఒక అర్థము. బ్రహ్మగారు చెప్తున్నటువంటిది తాను నేనుగా అంతర్యామిలో భాగంగా ఉన్నప్పుడైతే ఎరుగుట సాధ్యం. బ్రహ్మకు నేనన్న మాట దేవుని అంతర్యామిత్వం యొక్క భావనలో కరిగిలచో అందుబట్టును. నేను అన్నప్పుడు అంతర్యామి భావనలో కరిగి ఉంటే అప్పుడు భగవంతుడు అంటే ఏమిటో అంతుపడుతుంది, లేకపోతే అంతుపట్టదు. సనక సనందనాదులు కూడా దైవతత్వమును తమకన్నా వేరుగా గుర్తింపజూచినచో మాయక్రమ్మును. మనకి ఇంతకుముందు ఇన్ని తర్వాత వస్తుంది. సనక సనందనాదులు వాళ్ళు సృష్టిలో మొదట్లోనే బ్రహ్మ నుంచి సృష్టిలో వచ్చినటువంటి వాళ్ళు నిరంతరము భగవంతునైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, కరిగి ఉన్నటువంటి వాళ్ళు. అంతటి వాళ్ళకి కూడా దైవతత్వము తమకన్నా వేరుగా గుర్తింపజూచినచ్చు. అంటే భగవంతుడు తన కంటే వేరుగా ఉన్నటువంటి రూపంలో మనం దర్శించాలి, తెలుసుకోవాలి అని అంటే భగవద్ అనుభూతి అంటే మనకంటే వేరుగా అని అనుకుంటే సనక సనందనాదులు అనేటువంటి వాళ్ళు కూడా పొరపాటు పడ్డారన్నాడు. అన్యబుద్ధి లేక తాముగా చూచినచో అంతుబట్టును. అన్యబుద్ధి అనన్యబుద్ధి, అన్యము అనన్యము అనేటువంటి పదాలు ఉన్నాయి. అన్యం అంటే తనకంటే వేరుగా ఉన్నటువంటిది, అనన్యము అంటే వేరుగా లేనటువంటిది. అందుకనే భక్తి కూడా భక్త్యా త్వనన్యయా శక్తః అహమేవం విధో అర్జున. విశ్వరూప సందర్శనం అంతా అర్జునుడికి విశ్వరూప సందర్శనం దివ్య దృష్టి ఇచ్చి విశ్వరూపం అంతా చూడగలిగేటువంటి శక్తి ఇచ్చి
అదంతా తర్వాత ఏమన్నాడంటే, ఏమయ్యా దేవతలు కూడా నన్ను నా యొక్క ఈ రూపాన్ని చూద్దామని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారట. నిత్యం దర్శన కాంక్షిణ. అలాంటి రూపం నీకు ఇవాళ ఇచ్చాను. అయితే ఎందుకు ఇచ్చానో తెలుసా అన్నాడు. భక్త్యా త్వనన్యా శక్త. నన్ను ఇలా చూడగలిగేటువంటి శక్తి ఎవరికి వస్తుందంటే అనన్యమైనటువంటి భక్తి వలన మాత్రమే వస్తుంది. భక్త్యా త్వనన్యా శక్త అహం ఏవం విధో అర్జున అన్నాడు. ఓ అర్జున, ఏవం విధ, ఈ విధంగా టోటల్ సరెండర్. అనన్య భక్తి అంటే అర్థం ఏంటంటే అన్యమనేటువంటిది లేనటువంటి విధం, వేరే లేదు నువ్వు తప్ప. అదే మన గజేంద్ర మోక్షంలో కూడా నీవే తప్ప ఇత పరం బెరుగను అని ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత వెంటనే భగవంతుడు రక్షించాడు. అంటే ఎన్ని కథలు ఎన్నిసార్లు ఎన్ని రోజు దీంట్లో కూడా మనకి మాటిమాటికి చెప్పారు. అంటే టోటల్ సరెండర్. ఆ భగవంతుడు తప్ప ఇంకేం లేదు అనేటువంటిది టోటల్ సరెండర్ టు గాడ్ ఆర్ టోటల్ సరెండర్ టు గురువు. ఏదైనా సరే భగవంతుడి యొక్క ఒక రూపమేగా గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఆ వెలుగు. అందుకని అదే అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటిది కాబట్టి దానికి సంపూర్ణ శరణాగతి అనేటువంటిది ఉంటేనే అది సాధ్యమవుతుంది, కానీ ఇంకో రకంగా సాధ్యం కాదు. అందుకని నేను నీకు ఇచ్చినటువంటి ఈ దర్శనం అనేటువంటిది వేరే రకంగా సాధ్యం కాదు అని చెప్పాడు. ఇంకా మళ్ళీ మనం కొంతసేపు అయిన తర్వాత చెప్పుకున్న తర్వాత కార్యక్రమం సమయం అయింది. వాసుదేవ.